ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జిలెటిన్ స్టిక్స్ ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఇక జిలెటిన్ స్టిక్స్ ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు సేకరించారు, వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయా? దాదాపుగా పిసిసి ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బాన్స్వా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మొన్న అరెస్టు కావడం జరిగింది. జిలెటిన్ స్టిక్స్ అదేవిధంగా పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని పైన ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది, రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా సంచలనం కలిగించే విషయాలను బయటకు వస్తున్న ఒక అంశం పట్ల పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాలు ఒక చోట నిల్వ ఉంచి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇతర వెంచర్లు చేసే వ్యక్తులకు సరఫరా చేస్తున్నానని అభియోగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ అభియోగం తగ్గట్టుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి వెంచర్లో అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వెంచర్లకు సంబంధించిన కీలక ఆధారాలు అదేవిధంగా జిలెటిన్ స్టిక్స్ సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు క్లియర్ గా కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని దర్యాప్తు కింద మలుచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈపాటికే 4 వ్యక్తులు అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. అందులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సహోదరుడు సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను అబ్స్కాండ్ కావడం జరిగింది. 3 రోజుల నుంచి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. ఎక్కడున్నాడు అనే అంశం పైన ఇదే లొకేషన్ కొద్ది మేరకు ట్రేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత తప్పించుకున్నాడనే పోలీసుల వర్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీసీసీ సంబంధించినటువంటి కీలక నేత ఈ మందుగుండు సామాగ్రి సప్లై కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా ఆ వైపు కూడా ఆలోచన చేస్తుంది. అధికార పార్టీ నేత కాబట్టే కేసులో తాత్సారం జరుగుతున్న అంశం కూడా అభియోగం కూడా ప్రధానంగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలను కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఈ అంశంలో 3 రోజుల నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సురేందర్ రెడ్డి దొరికితే మరిన్ని ఆధారాలతో పాటు అసలు జిలెటిన్ స్టిక్స్ దాదాపుగా 1600 పైచిలుక జిలెటిన్ స్టిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ నేపథ్యంలో ఎవరెవరికి సప్లై చేశారు, వెంచర్ల కోసమే వినియోగించారా లేకపోతే ఇతరత్ర ఏదైనా పర్సనల్ ఎజెండా ఉందా అనే అంశం పైన పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాల నిషేధ చట్టం ఉంది కాబట్టి దాదాపుగా ఇక్కడ నుంచి సరఫరా చేయడం కానీ వాళ్ళు తెలిసి చెప్పకపోవడం కూడా నేరమే కాబట్టి అవుతుంది. కాబట్టి దీంట్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే అంశం పైన క్లియర్ గా వారికి కూడా నోటీసులను సర్వ్ చేసే అంశం పట్ల పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో వెంచర్ కోసం వినియోగించారా లేదా ఇతర ఏదైనా పర్సనల్ ఎజెండా ఉందనే అంశం పైన పోలీసులు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ప్రజల నుంచి డిమాండ్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి వెంచర్ ను తమకు సంబంధం లేదు వేరే వ్యక్తులకు అమ్మి వేశామని ఈపాటికే మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ చెప్పిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లావాదేవీలు అదేవిధంగా ఎవరెవరికి సప్లై చేశారనే అంశం పైన కూడా పోలీసులు క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీందర్, ఇంతకు ముందు ఇట్లాంటి కేసులు వీళ్ళకి సంబంధించి బయటకు రావడం ఏమైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం ఈ పదార్థాలు ఇలా దొరకడం? మొదటిసారిగా ఈ కేసును పోలీసులు కామారెడ్డి జిల్లాలోనే పెద్ద మొత్తంలో డంపింగ్ ఇది మొదటిసారే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం చిన్న చిన్న బండరాల కోసం వినియోగిస్తే సరిపోతుంది కానీ దాదాపుగా ఇది మారణ ఆయుధాలకు సంబంధించిన అంశం కాబట్టి పేలుడు పదార్థాలు ఒకవేళ బ్లాస్టింగ్ అయితే పెద్ద మొత్తంలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇది వెంచర్ల కోసం బండరాలను తొలగించడానికి తీసుకొచ్చినామని చెప్తున్నారు.
కాకపోతే మొదటిసారిగా ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లుగా పూర్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఎక్కువగా కనబడే ఈ జిల్టెన్సిక్స్ అదే రిటర్నియం సంబంధించిన అంశం కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరి ఇక్కడ ఉందా ఇంకా మిగతా చోట్ల ఎక్కడైనా దాన్ని డంప్ చేసి పెట్టారా, చేస్తే ఏ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చారు, పూర్తిగా మైనింగ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అదే ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది ఉంటుంది. పూర్తిగా దీనికోసం ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా క్లియర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగిందనే అంశం పట్ల క్లారిటీగా పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఇంకా నిజాలు నిగ్గుతేలే ప్రమాదం ఉంటుంది. ఎవరైతే అబ్స్కాండ్స్ ఉన్నారో సురేందర్ రెడ్డి దొరికితే తప్ప పూర్తి కీలక ఆధారాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు చెప్తున్నారు 2-3 రోజులుగా ఖచ్చితంగా అబ్స్కాండ్స్ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డిని పట్టుకొని తీరుతామని చెప్తున్నారు. చూడాలి. ఇక్కడ నుంచి ముఖ్యంగా అధికార పార్టీ నేత, ముఖ్యంగా మొన్నటి వరకు కామారెడ్డి జిల్లాలో కీలకంగా ఉన్న నేత, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కామారెడ్డిలో పోటీ చేసిన సమయంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో అత్యంత కీలకంగా వివరించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ వరకు వెళ్ళాడంటే దీని వెనకాల బలమైన రాజకీయ నాయకుల అండదండ ఉంది అని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహోదరుడు కొండలరెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ కేసును తాత్సారం చేసేందుకు ప్రయత్నాలు ఉంటాయని కూడా వర్షం నుంచి ముఖ్యంగా స్థానిక లీడర్ల నుంచి అదేవిధంగా స్థానిక నాయకుల నుంచి డిమాండ్ ఒకటే వినబడుతుంది. ప్రతి అంశాన్ని క్లియర్ గా క్షుణ్ణంగా పరిశీలన చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆ మందుగుండు సామాగ్రి దొరికిన సమయంలో రొబెల్ స్కూల్ అనే స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో చాలా మంది విద్యార్థులు చదువుతున్న సమయంలో ఏదైనా పేలుడు సంభవిస్తే అత్యంత ప్రమాదకరంగా ఉంటుందనే భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే డిటోనేషన్ పేలితే మరి ఇక్కడ కామారెడ్డిలతో పాటు చుట్టుపక్కల గ్రామాలుగా పూర్తిగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని భయాందోళన కూడా ప్రజలు ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆయన రవీందర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జిల్టెన్ స్టిక్స్ పేలుడు పదార్థాల సరఫరా కేసులో కామారెడ్డి పోలీసులు స్పీడ్ పెంచారు. నిందితుడు సురేందర్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదివరకే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు బృందాలు పోలీసుల దగ్గర పలు కీలక ఆధారాలు కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మొత్తానికి చూసుకుంటే ఇది వెంచర్ కోసం ఈ పేలుడు పదార్థాలను యూజ్ చేస్తుంటారేమో అన్న కోణంలో కూడా చూస్తున్నారు. కాకపోతే కేవలం వెంచర్ కోసమే చేశారా, ఇంకా దేనికోసం చేశారనేటువంటి విషయాలు ఇంకా పోలీసులు తేలాల్సి ఉంది.